డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలతో కలిసి సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యురాలు విమలక్క నిరసన తెలియజేశారు। ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు। పార్లమెంటు సాక్షిగా అమిత్ షా అంబేద్కర్ ను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు। అమిత్ షా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఫలితంగా పార్లమెంటులో కూర్చున్నారని, మంత్రి పదవి అనుభవిస్తున్నారని, అది మర్చిపోయి ఇలా మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు। అంబేద్కర్ పేరెత్తడం ఫ్యాషన్ అయిపోయిందని, ఎగతాళిగా మాట్లాడడం జరిగిందని, వెంటనే అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని, అలాగే దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో జీపీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నర్సయ్య, నాయకులు గడ్డం శ్రీనివాస్, గండి నారాయణ, ఇప్ప మహేష్, దాసరి గంగరాజం, దయ్యాల కమలాకర్, చేపియాల గణేష్, దయ్యాల ఉదయ్, గణేష్ పాల్గొన్నారు। అమీక్షను పార్లమెంట్ నుండి వైదొలగాలని మేము సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యురాలుగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది। ఎందుకంటే అమిత్ షా అంబేద్కర్ను ఒక హిందూ దేవతలను బట్టి జోడించడము సరికాదు। భారత రాజ్యాంగ నేత అంబేద్కర్ దేశానికి మన రాజ్యాంగాన్ని తీసుకొచ్చి పెట్టిన గణనీయుని మనము ఈ రోజు అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు। రానున్న రోజుల్లో ఈ అమిత్ షాపై బీజేపీ తెరసాటిన అమిత్ షాను కాపాడుకుంటూ ఎన్ని రోజులను కార్మికులను, ప్రజలను, దేశ ప్రజలను మోసం చేస్తుందని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాము। వెంటనే అమిత్ షా పార్లమెంట్ నుండి వైదొలగాలి। అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అమిత్ షాను మేము ఖండిస్తా ఉన్నాము। వెంటనే అమిత్ షాను బర్తరఫ్ చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము। ఇప్పటికైనా అంబేద్కర్ పైన వాడినటువంటి భాషను వెనక్కి తీసుకుంటూ ఈ దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి, లేదంటే కేంద్ర కేబినెట్ నుంచి అమిత్ షా గారిని బర్తరఫ్ చేయాలి। లేని ఎడల ఈ దేశంలో ఉన్న బహుజనులందరూ ఎట్లయితే అందరూ ఏకమై తప్పకుండా ఈ బీజేపీ ప్రభుత్వం పైన తిరగబడతారని తెలియజేస్తూ తప్పకుండా ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం। భారతదేశం యొక్క దేశ ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించి మాట్లాడుకున్నటువంటి అత్యున్నతమైనటువంటి పార్లమెంటులో పార్లమెంటరీ వ్యవస్థను తీసుకొచ్చి భారతదేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించినటువంటి అంబేద్కర్ గారి గురించి ఇంత అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు। తక్షణమే ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ ఏదైతే కేంద్ర మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి అమిత్ షా గారిని వెంటనే తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। రానున్న రోజుల్లో ఇదే విధంగా ఈ యొక్క వైఖరి కొనసాగిస్తే రానున్న రోజులలో బీజేపీకి తగిన బుద్ధి చెప్తారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ బహుజన వర్గాలకు తప్పకుండా క్షమాపణ చెప్పాలి। అదేవిధంగా ఆ పదవిని అలంకరించడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆయన అర్హుడు కాదనే విషయం ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది। ఎందుకంటే నీచమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది। దేవునితోటి అంబేద్కర్ గారిని పోల్చడం అనేది సిగ్గుచేటు। దేవుడు అనేది భక్తిపూర్వకంగా ఉంటుంది, కానీ రాజ్యాంగ నిర్మాతను చూడవలసింది దేవుని పద్ధతిలో కాదు, మరో పద్ధతిలో కాదు। ఈ యొక్క ప్రజాస్వామ్య సౌధంలో నిలబడి సిగ్గుపడే విధంగా, పౌర సమాజం సిగ్గుపడే విధంగా మాట్లాడిన అమిత్ షా గారు మీ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా మోడీ గారు, దేశ ప్రధాని గారు ఆయన పైన వెంటనే చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తారు।